లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యమైన దేవుడు, నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడబోతున్నది మీరు గాని నేను కాదు యేసయ్యా. మీ మెల్లని స్వరంతో మమ్మల్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభా, యూట్యూబ్ ద్వారా కూడా అనేక బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సౌండ్ బాక్స్ ద్వారా కూడా అనేక బిడ్డలు వింటున్నారు. వారితో కూడా మీరు సూటిగా మాట్లాడండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి, బలపరచండి. మీరు రాకడకు అందరిని మీరు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు అంశం రాసుకోండి. 2 విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మనకు ఉన్న సమస్యల్ని ఎలాగా చూస్తున్నాం. రెండోది, సమస్యల్లో ఉన్నప్పుడు మనము ఏం చేస్తాం. ఇప్పుడు వరకు వాక్యంలో మనం చూసాము, యేసు ప్రభు అక్కడ అన్నమాట, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎవరి జీవితంలో కూడా సమస్య లేని వారుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటారా? యేసు ప్రభు కూడా అక్కడ ఏమంటున్నంటే, లోకంలో మీకు శ్రమ కలుగును. మనకు శ్రమ వచ్చినా మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. సమస్యలు రావు అని అంటానికి లేదు. యేసు ప్రభును సొంత రక్షకుడుగా స్వీకరించావా, సమస్యలు ఇంకా పెరుగుతాయి, కానీ తక్కువ. ఇంతకుముందు నీ జీవితంలో సమస్యలు లేవు, కానీ యేసు ప్రభును సొంత రక్షకుడుగా స్వీకరించిన తర్వాత సమస్యలని నీ జీవితంలో ప్రారంభం అవుతాయి. ఈ లోకంలో ఎవరికి శ్రమ లేని వారుగా ఉన్నవారు ఎవరు లేరండి. అందరికీ ఉన్నాయి శ్రమలు. నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, అవిశ్వాసి అయినా, భక్తిహీనుడైనా, వాడి జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్య లేని వారుగా ఎవరు కూడా లేరండి. కొందరు సేవకులు ఏమంటారు అని అంటే, 7 వారాలు మా సంఘంలో, మా మందిరంలో మీరు రండి, మీకు సమస్యలే ఉండవు. ఇదేంటండి? సమస్యలే ఉండవంటే ఏంటి? యేసు ప్రభు అక్కడ ఏమంటారంటే, లోకంలో మీకు శ్రమ కలుగును అని అంటారు. అంటే శ్రమలు ఉంటాయి. మా దగ్గర రండి, 7 వారాలు వచ్చిన తర్వాత మీకు సమస్యలే లేకుండా ఉంటాయి. అవన్నీ అబద్ధాలు, నమ్మొద్దు. ఒక సేవకుడు ఏం బోధించాలంటే, సమస్యలో మనం ఏం చేయాలి, సమస్య నుంచి ఎలాగా బయటికి రావాలి అనేది ఒక సేవకుడు చెప్పాలి. అంతేగాని ఇంకా మీ జీవితంలో సమస్యలే రావు, మా దగ్గర వచ్చేయండి, 7 వారాలు కాదు 10 వారాలు కూడా వచ్చేయండి, పోనీ 10 వారాలు వచ్చాయనుకోండి, అప్పుడు బాగానే ఉంది, తర్వాత ఇంకో కొత్త సమస్య వస్తే, అలాంటి మాటలు మనం దయచేసి ఎవరు కూడా నమ్మొద్దండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు సమస్యల కింద తప్పక వెళ్ళాలి. దేవుడు నిజంగానే కొన్నిసారి మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకు అని అంటే, కొన్నిసారి మన జీవితంలో దేవుడు సమస్యలని అనుమతిస్తాడు. ఎందుకంటే వాక్యంలో ఏమంటే, ఒక బంగారము సువర్ణంగా మారాలి అని అంటే అగ్ని అనే పుటంలో కాల్చబడాలి. అలాగే సమస్యల్లో కూడా మనం కొన్నిసారి వెళ్ళాలి. ఎందుకనంటే ఇంకా మనం సువర్ణంగా మారడానికే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు సమస్యలు లేవు అన్నవారు ఎవ్వరు కూడా లేరండి. ఎవరైనా ఉంటే కనుక చేతులు ఎత్తండి. నాకు సమస్యలు లేవండి, హ్యాపీగా ఉన్నాను. చాలా మంది పైకి నవ్వుతారు, సంతోషం కలిగి ఉంటారు, కానీ వారి జీవితంలో అనేకమైన సమస్యలండి. ఒక సమస్య పోయిన తర్వాత ఇంకో సమస్య, ఆ సమస్య పోయిందంటే ఇంకో సమస్య. ఏంటి ప్రభువా,
ఇదిగో ఒకటే ఒక సమస్య వెళ్ళిపోయింది అని అనుకున్నా కానీ ఇంకో సమస్య ఏంటి ప్రభా? సమస్యలు తరుముతున్నాయి ప్రభా నన్ను. సమస్యల వల్ల సంతోషంగా ఉండలేకపోతున్నాను ప్రభా. సంతోషంగా ఉండలేకపోతున్నాను ప్రభా. ఎక్కడికి వెళ్ళిపోయే ప్రభా అని అనేకసారి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. చాలా మంది జీవితాల్లోనండి కొందరికి కుటుంబం సమస్యలు, కొందరికి ఆర్థికమైన సమస్యలు, కొందరికి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు, కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు. ఏదో ఒక సమస్యతో ఒక మనిషి ఉంటున్నాడండి. టెక్నాలజీ పెరుగుతుంది, సెల్ ఫోన్స్ లో ఫ్యూచర్స్ వస్తూ ఉంటున్నాయి, అన్ని మార్పులు అనేది మనం ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం. కానీ సమస్యల నుంచి బయటకు రావడానికి ఎలాంటి టెక్నాలజీస్ లేవండి. శరీరంలో ఏదైనా నొప్పి వచ్చిందనంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవడానికి అవకాశం ఉన్నది, కానీ సమస్యలు పోవడానికి ఏ టాబ్లెట్స్ లేవండి. చాలా మంది సమస్యలో మూలిగి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలతో ఈ మందిరంలో, ఈ ఆలయంలో అడుగు పెట్టావో నాకు ఇది తెలియదు, కానీ దేవుడు తప్పక ఈ సమస్య నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కలిగిన సమస్య, ఆ సమస్య కొంతకాలమే. నువ్వు ఏ సమస్య కింద లేదంటే ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్య కొంతకాలమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరి జీవితంలో సమస్యలు రెండు రకాలుగా రావడానికి కారణం ఉన్నది, అవకాశం ఉన్నది. ఒకటేంటంటే మనమే సమస్యలు కొన్నిసారి చేతులారా తెచ్చుకుంటానికి అవకాశం ఉన్నది. అలాగే దేవుడు కూడా కొన్నిసారి సమస్యలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. సమస్యలు మనము కొన్నిసారి తెచ్చుకుంటానికి ఎలాగ అవకాశం ఉన్నదంటే, మనము తీసుకునే తొందర నిర్ణయం వల్ల సమస్యలు మన జీవితంలో రావడానికి అవకాశం ఉంది. తొందరపాటు. మన బైబిల్లో కనబడతా ఉంటుంది, ఎలెమెలెకు, నయోమి, వారు తొందరపడ్డారు, సమస్యలు తెచ్చుకున్నారు. అలాగే చాలా మంది తొందరపడడం వల్ల కూడా సమస్యలు తెచ్చుకుంటారండి. అలాగే మనము తీసుకున్న కొన్నిసారి తప్పులు సలహా, అందరి సలహా బాగుంటాయంటారా? కొందరు సలహాలు బట్టి మనము తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ సలహా బట్టి మనం లేనిపోని సమస్యలు మనము తెచ్చుకుంటాం. అలాగే దేవుడు కొన్నిసారి సమస్యలు మన జీవితంలో కూడా అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, మనము దేవుని మీద ఇంకా ఆధారపడతామని కొన్నిసారి దేవుడు మన జీవితంలో సమస్యలు అనేది అనుమతిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నీ సొంత ఆలోచన మీద, నీ సొంత పరిస్థితి లేదంటే నీ సొంత ఆర్థికమైన పరిస్థితిని చూసి నువ్వు ఆధారపడితే కనుక దేవుడు కొన్నిసారి నీకు సమస్యలు అనుమతిస్తాడు నీ జీవితంలో. తద్వారా నువ్వు దేవుని మీద ఆధారపడతావని దేవుడు కొన్నిసారి మనకు సమస్యలు అనేది అనుమతిస్తూ ఉంటాడు. మనము దేవుని మీద ఇంకా విశ్వాసం కలిగి ఉంటాను కూడా కొన్నిసారి దేవుడు మనకు సమస్య అనుమతిస్తూ ఉంటాడు. సరే, మెయిన్ అంశంలో మనం వెళ్దాం. ఈరోజు మనకు ఉన్న సమస్యలు ఎలాగ చూస్తున్నాం? సమస్యలు లేని వారుగా ఎవరు లేరండి, కానీ మనకున్న సమస్యల్ని మనం ఎలాగ చూస్తున్నాం అదే మీతో పంచుకుంటాను. శ్రద్ధ కలిగి మన వాక్యం విందాం. వెలుచూపుల వలన కాక విశ్వాసం వల్లనే విశ్వాసం వల్లే వారు నడుచుకుంటున్నారు, కానీ వారు చూస్తున్న చూపులు లేదంటే కనబడుతున్న దాన్ని బట్టి వారు నడవట్లేదంట. అందు గురించి మనకు ఒక పేర్లు ఉన్నాయి, ఏంటంటే విశ్వాసులు అంటారు. ఎందుకంటారు విశ్వాసులు? క్రైస్తవులు విశ్వాసంతో నడుస్తారు కాబట్టి విశ్వాసులు అంటారు. ఎలాగ నడవాలంట? విశ్వాసంతో నడవాల. వాక్ బై ఫేత్, నాట్ బై సైట్. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు
ఎవరిని చూసి మిక్కిలి భయపడిపోయారు? గొలియాతుని చూసి పారిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు గొలియాతుని చూసి భయపడిపోయారండి? ముందు మనకు కనబడుతుంది ఏంటంటే, గొలియాతు యొక్క ఎత్తును చూసి భయపడిపోయారు. గొలియాతు ఒక బలం బట్టి భయపడిపోయారు. గొలియాతు చేతిలో ఉన్న కత్తిని చూసి భయపడిపోయారు. గొలియాతు కలిగిన స్వరము విని వారు భయపడిపోయారు. గొలియాతు ఎంతమంది ఉన్నారండి? ఒక్కరే కదా. ఆ ఒక్క గొలియాతుని చూసి ఇజ్రాయేల్ ప్రజలందరూ మిక్కిలి భయపడిపోయి పారిపోయి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చూశారు అని అంటే, గొలియాతు ఎత్తుని, బలమును, చేతిలో ఉన్న కత్తిని, ఇవన్నీ చూసి భయపడిపోయారు. అలాగే మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరు భయపడలేదు అని అంటే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వాక్యం చూడండి. ఇక్కడ దావీదు భయపడలేదండి. దావీదు ఇజ్రాయేల్ ప్రజలు వీరిద్దరు చూసింది గొలియాతునేనా? గొలియాతుని చూసారండి. ఎవరిని చూశారు? ఇజ్రాయేల్ ప్రజలు గొలియాతుని చూశారు. దావీదు ఎవరిని చూశాడు? గొలియాతుని చూశాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలకి ఎత్తు కనబడ్డాయి, కత్తి కనబడింది, బలము కనబడింది, స్వరము వినబడింది. ఇవన్నీ విని తర్వాత కూడా మరి దావీదుకి ఎందుకు కనబడలేదు? దావీదుకి ఎందుకు కనబడలేదండి? దావీదు దగ్గర కూడా, దావీదు ముందు గొలియాతు ఎత్తు చూశాడు, కత్తి చూశాడు. ఇవన్నీ చూసిన గొలియాతుని చూసి దావీదు భయపడేది. అంటే ఇజ్రాయేలు గొలియాత్ అనే సమస్యని చూసి వారు భయపడ్డారు. అదే సమస్యని దావీదు చూసి భయపడలేదు. సమస్యలో మార్పు లేదు, ఒకటే సమస్య. ఇద్దరు ఎదుర్కొంటున్నది ఒకటే సమస్య. ఇజ్రాయేల్ ప్రజలు, దావీదు ఎదుర్కొన్నది గొలియాత్నే. వారికున్న ఒకటే సమస్య, కానీ చూసే విధానంలో కొంచెం మార్పు అంటూ కనబడింది. ఇజ్రాయేల్ ఏమో ఆ ఎత్తుని, బలమును, కత్తిని సమస్తము చూసి భయపడ్డారు. కానీ అదే దావీదు చూశాడు కానీ భయపడలేదు. అంటే చూసే విధానంలో ఒక మార్పు అంటూ కనబడతా ఉంటుంది ఇద్దరిలో. అలాగే మనం చూసుకుంటే గనక మనకున్న సమస్యల్ని కూడా మనము ఏ విధానముతో మనము చూస్తున్నాం. నిజమే, గొలియాత్ అనే సమస్య దావీదు ఎదుర్కోవాలి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎదుర్కోవాలి. కానీ గెలుపు ఎవరు పొందుకున్నారు అంటే దావీదు పొందుకున్నాడు. ఎలాగా పొందుకున్నాడు అనంటే, చూసే విధానాన్ని బట్టి ధైర్యం పొందుకున్నాడు. నిజమే, మన జీవితంలో కొన్నిసారి మనకున్న సమస్యల్ని చూసి మనం భయపడిపోతా ఉంటాం. దావీదు మరి ఎందుకు భయపడలేదు? సమస్యనే కదా, అది ఇది ఒకటే సమస్య కదా, సమస్యలు మార్పు లేదు కదా. మనము కూడా చాలా మట్టుకి మనకున్న సమస్యల్ని మనము చూసుకొని భయపడిపోతా ఉంటామండి. ధైర్యము సరిపోదు, నిలబడలేకపోతున్నారు. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ సమస్యలను చూసుకుని నువ్వు భయపడిపోతున్నావేమో. ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలా నువ్వు అనుకుంటున్నావేమో. అయోమయ పరిస్థితిలో ఉన్నావేమో. నీ సమస్యల్ని పెద్ద చేసింది ఎవరు తెలుసా? నువ్వే చేసావు పెద్దది. ఇజ్రాయేల్ ప్రజలేమో గొలియాతుని చూడగానే పారిపోయారు. కానీ దావీదు సమస్తము చూసిన పారిపోకుండా నిలబడ్డాడు అక్కడ. అంటే నేనేమంటున్నా తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు కంటే గొలియాతే పెద్ద కనబడ్డాడు, కానీ దేవుడు అక్కడ పెద్ద కనబడలేదు. కానీ దావీదుకి సమస్య అనే గొలియాత్ కంటే దేవుడు పెద్దగా కనబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం తెలుసా, మనకున్న సమస్యల్ని పెద్ద చేస్తాము, దేవుణ్ణేమో రవంత చేస్తాం.
దేవుడు కనబడరు కొందరికి. ఎందుకనంటే మన సమస్యలు ఎవరు పెద్దగా చేసుకున్నా నువ్వే. అది ఒకవేళ ఆర్థికమైన సమస్య ఉండొచ్చు, ఆరోగ్యపరమైన సమస్య ఉండొచ్చు, కుటుంబం సమస్య ఉండొచ్చు, వ్యక్తిగత ఏ సమస్య ఉన్నా కూడా నీ జీవితంలో ఉన్నా కూడా ఆ సమస్యని పెద్ద కావడానికి కారణము ఎవరో కాదు, నువ్వే. ఎలాగండి, ఎలాగైపోయింది పెద్దగా అనంటే, ముందు సమస్యలు ఎలాగ పెద్దగా అవుతాయి అనంటే, ముందు రాసుకోండి. ఫస్ట్, ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకున్న సమస్యలు పెద్దగా అవడానికి అవకాశం ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు గొలియాతు చూశారు, చూడగానే వీరు ఆలోచిస్తూ ఉంటున్నారు, అయ్యో బాబోయ్, ఏంటి గొలియాతుని ఎదుర్కోవాలా? అంత పెద్ద గొలియాతు, కత్తి చూడండి, అంత బలమైన కత్తి పట్టుకున్నాడు, ఒకటే దెబ్బకి ఫినిష్ అని అనుకున్నారు అందరూ. గొలియాతు స్వరం వినగానే అయ్యో బాబోయ్, సింహం లాగా ఉన్నది స్వరము అని వీరు భయపడిపోయారు. వారు అనేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. మనకున్న సమస్యలను కూడా పెద్దగా అవడానికి కారణం ఏంటి తెలుసా? మన యొక్క ఆలోచనే. మనం ఏం ఆలోచిస్తున్నాం? నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు ముందు ఏం ఆలోచిస్తావు తెలుసా? ఎక్కడికో వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడే ఉంటావు. చిన్నగా ఉన్న సమస్య, తలపోటు వచ్చిందనంటే అయ్యి బాబాయ్ స్కానింగ్ చేయాలేమో, ఆపరేషన్ చేయాలేమో, డాక్టర్ దగ్గర ఏం కొడతాడో ఏమో తెలీదు, ఎంత డబ్బులు తీసుకుంటాడో లేదో తెలీదు. నువ్వు వెళ్ళింది ఎక్కడ? ఇక్కడే ఉన్నావు. నీ ఆలోచన ఎక్కడ వెళ్ళిపోయింది? ఓలా అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యి బాబాయ్ 100 రూపాయలు అప్పు చేశానా, అది 10,000 అయిపోతుందేమో వడ్డీ, 1,00,000 ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లాస్ట్కి ఇల్లు కూడా అమ్ముడిపోతుందేమో. ఇన్ని ఆలోచనలు కలిగి ఉంటే మన సమస్యలు మనకు పెద్దగా అవ్వకపోతే చిన్నగా ఉంటాయా? చాలా మంది అలాగే చేస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలు ఏం చేస్తారు తెలుసా? ఆలోచిస్తూ ఉంటారు కూర్చుని ఒక చోట, ఏమవుతుందా, భార్యాభర్తలు గొడవ అయ్యిందంట, మజ్జిగ తీసుకుని రాలేదని. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? విడాకుల వరకు వెళ్ళిందంట. నేను మజ్జిగ తీసుకురాకపోతే విడాకుల వరకా అంటే, కొందరు ఎలాగ తెలుసా, కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు, అయ్య బాబాయ్ నా భార్య మాట్లాడతలేదు కదా, ఇప్పుడు విడాకులు తీసేసుకుంటాదేమో, విడిపోతామేమో, కొట్టేసుకుంటామేమో. ఈ ఎక్కడి వరకు ఆలోచించామండి? విడిపోవడానికి వరకు ఆలోచన. నిజంగా ఏమంటారు తెలుసా? మన యొక్క ఆలోచన మనం కంట్రోల్ చేసుకుంటే గనక, మన ఆలోచన మనం స్వాధీనపరుచుకుంటే గనక, మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆలోచన దేశాలు దాటుతాయి, ప్రాంతాలు దాటుతాయి. ఆలోచన వల్ల లేనిపోని అనారోగ్యాలు కూడా వస్తాయి. మరి ఎందుకంటే చాలా మంది డాక్టర్ అంటారు, ఆలోచించొద్దమ్మా, బీపీలు వస్తాయి, ఆలోచించొద్దమ్మా, షుగర్లు వస్తాయి. ఎందుకంటున్నారు అంటే, చాలా మందికి ఏం తెలుసా, ఆలోచించాలంటే మంచిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న డాక్టర్ ఏదో అన్నాడు కదా అని ఆలోచించడం ఎందుకు? ఆపరేషన్ వరకు వెళ్ళిపోయావు, నువ్వు టాబ్లెటే వేసుకోలేదు ఇప్పుడు వరకు నువ్వు అండి. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే ఆలోచించారు, నరికేస్తాడేమో, పీక కోసేస్తాడేమో, ఇంకా మా పని అయిపోయింది, ఆడు ఒక్కడున్నా ఏంటి, మనం 100 మంది కానీ 1000 మంది వచ్చినా ఉపయోగం లేదు. కానీ దావీదు అలాగ అనుకోలేదండి. దావీదు ఏమనుకోడు తెలుసా? ఈడెవరు, కుక్కతో సమానమేడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఎదుట ఎవరు కూడా నిలబడలేరు అని దావీదు నిలబడ్డాడండి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఒక సమస్యను అనుభవిస్తున్నావా? ఆ సమస్యలో నువ్వు ఉన్నావేమో. నువ్వేమని తెలుసా? ఈ సమస్య ఎంత పాటిది, ఏ పాటిది ఇది? 1 పేతురు రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఏముందంటే చూడండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఎవరి మీద వేయాలంట? నీ మీదే నువ్వు వేసుకుంటే మరి చింతించకపోతే నువ్వేం చేస్తావు? అనేక మంది చింతలు మోస్తానికి ఇష్టపడుతున్నారు, కానీ చింత యావత్తు దేవుని మీద వేయడానికి ఇష్టపడతలేదు. ఆలోచించొద్దు అని దేవుడు అంటున్నాడు. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? నీకున్న సమస్యను బట్టి. ఎందుకమ్మా నీ ఆరోగ్యాన్ని చూసి నువ్వు ఆలోచిస్తున్నావు? ఎందుకమ్మా నీ ఆర్థిక పరిస్థితిని చూసి ఆలోచిస్తున్నావు? ఎందుకమ్మా నీ కుటుంబం సమస్యని చూసి నువ్వు ఆలోచిస్తున్నావు?
నేను లేనా? నీ ఆలోచన మోసేవాడు నేను లేనా? నీ ఆలోచన నా మీద వేయడానికి ఇష్టపడతలేదా? నువ్వే మోయడానికి ఇష్టపడుతున్నావు, నువ్వే భరించడానికి ఇష్టపడుతున్నావు. కానీ మన దేవుడు ఏమంటారు తెలుసా? ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు ఏమంటారు తెలుసా? మిమ్మల్ని గూర్చి నేను చింతిస్తున్నాను కాబట్టి నీ చింత యావత్తు నా మీదే. ఆయన మన గురించి చింతిస్తున్నాడండి. మనమేమో మన సమస్యల గురించి చింతిస్తున్నామండి, మన యొక్క ఆరోగ్యం గురించి చింతిస్తున్నామండి, మనకున్న ప్రతి కుటుంబమైన సమస్యలను చూసుకొని మనం చింతిస్తున్నాం. కానీ ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నీకున్న సమస్త చింత యావత్తు దేవుని మీద వేస్తే గనక చింత లేకుండా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ఆరోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, చింతిస్తున్నావేమో, ఏమవుతుంది, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏం చేయాలా, నాకు ఉండబోతున్న ఆరోగ్య పరిస్థితి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీకున్న సమస్త చింత యావత్తు దేవుని మీద వేస్తే గనక నీ చింత యావత్తు ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎందుకంట భారం మోస్తున్నావు? ఈరోజు అన్ని పెరుగుతున్నాయి కానీ చింతలు పోవడానికి మెడిసిన్ లేదండి. చింతిస్తున్న వారు చాలా మంది ఉన్నారండి. చింతించడం వల్ల అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి కానీ చింతించడం వల్ల నువ్వేం చేయలేవు. ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో ఆరోగ్యం గురించి, నువ్వు చింతించడం బట్టి ఆరోగ్యంగా ఉండగలవా? నువ్వు చింతించడం బట్టి నీకున్న సమస్య నుంచి బయటికి రాగలవా? నీకున్న చింతించడం బట్టి నీ జీవితంలో ఆ సమస్యను ఎదుర్కోగలవా? ఏమి చేయలేవు. సమస్యలో ఉన్నప్పుడు ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో ఒక మంచి ఆలోచన, మంచి సలహా మనకిస్తే గనక ఈ సమస్య నుంచి బయటకు వస్తే చాలు అని అనుకుంటా ఉంటారు. కీర్తనల గ్రంథము వాక్యంలో చూడండి, 32వ అధ్యాయం 8వ వాక్యం. దేవుడు మనకు మంచి ఆలోచన ఇవ్వడానికి అవకాశం ఏమంటే మనుషులు ఇయ్యరంటారా? ఇస్తారు కొందరు. కానీ ఆ ఆలోచన కొన్నిసారి సక్సెస్ ఉంటుంది, కొన్నిసారి ఫెయిల్ ఉంటుంది. కొందరు సలహా మనం తీసుకుంటా ఉంటాం. ఏంటంటే ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే కొందరు కుటుంబంలో ఉన్న వారి సలహా మనం తీసుకుని బయటికి రావాలని ఇష్టపడుతూ ఉంటాం. సలహా తీసుకోవడం తప్పులేదు అని అంటలేదు, సలహా తీసుకోవడం మంచిదే. కానీ ఎవరు సలహా తీసుకుంటున్నాం? రోడ్లో తిరుగుతున్నవాడు, తాగుతున్నవాడు, ఆడి కుటుంబమే సరిగా లేదు, వాడి జీవితమే సరిగా లేదు, భక్తి అంటే అసలు తెలియని వాడు, దేవుని మందిరంకి ఎప్పుడు అడుగు పెట్టలేని వాడు, అలాంటి వాడితో సలహా తీసుకుంటే నీకు మంచి సలహా ఎలా వస్తుంది? చాలా మంది వివాహ విషయంలో కూడా ఎవరెవరో సలహా తీసుకుంటూ ఉంటాడు. ఆయన అన్యుడు, దేవుడే తెలియదు, పైనుంచి మందిరం అంటే అసలు తెలియదు, మందిరంకి రాలేదు, విశ్వాసి కాదు, భక్తి కలిగి లేడు, ప్రార్థన కలిగి లేడు, బాప్తిజం తీసుకోలేదు, ఎలా పడితే అలాగా విచ్చలవిడిగా జీవిస్తున్న వాడితో నువ్వు సలహా తీసుకుంటే ఏమవడానికి అవకాశం ఉంటుందో చెప్పండి? మంచి సలహా మనం తీసుకుంటే కనుక ఆ సమస్య నుంచి బయటకు రావడానికి అవకాశం. ఎవరండి మంచి సలహా ఇస్తానికి అవకాశం ఉన్నదంటే దేవుడు తప్ప ఎవరు కూడా మనకు మంచి సలహా ఆలోచన ఇవ్వలేడు. అందు గురించి మన దేవుడికి ఒక మంచి పేరేమో తెలుసా? ఆలోచనకర్త మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆలోచనకర్త అండి మన దేవుడు. ఆయనకి అనేకమైన ఆలోచన ఉన్నది. ఆయన ఆలోచన నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే నీకున్న సమస్య నుంచి నువ్వు బయటికి రావాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. అవును, నా బిడ్డ ఎంతో కాలం నుంచి నలిగిపోతా ఉంటుంది, ఎంతో కాలం నుంచి సమస్యలో మునిగిపోతా ఉంటుంది, ఎంతో కాలం నుంచి నా బిడ్డ ఆ సమస్య నుంచి బయటికి రావాలని వేడుకుంటా ఉంటుంది. అలాంటి బిడ్డ నీకు మంచి ఆలోచనని ఇస్తానని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికండి ఈరోజు దేవుడితో మనతో మాట్లాడుతున్నాడు? దేవుడు నీకు ఒక మంచి ఆలోచన ఎవరు కోరుకుంటున్నావా? నువ్వు కోరుకుంటున్న వారి చేతులు ఎత్తండి. అవునండి, నాకు దేవుడు మంచి ఆలోచన ఇవ్వాలని కోరుకున్నాడండి. దేవుడి కంట మించిపోయిన మంచి ఆలోచన ఎవరు ఇవ్వలేరండి. అదైతే 100% కరెక్ట్. నువ్వు ఎక్కడికి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత పెద్ద వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళినా ఎవరు నీకు ఆలోచన ఇవ్వలేడు. దేవుడు తప్ప మంచి ఆలోచన ఇవ్వగలడు. అందు గురించి మన దేవుడు ఏం తెలుసా? మనం పై రూపాన్ని చూస్తాం కానీ మన దేవుడు హృదయ అంతరంగము చూస్తాడు. ఏమంటే వివాహ విషయంలో చాలా మంది తొందరపడిపోయి వివాహం చేసుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసుకుంది. అబ్బాయి మంచోడా కాదో ఎలా తెలుసుకుంటాము? మనం అయితే పై రూపం చూస్తున్నాం కదా. హృదయాన్ని చూస్తున్నవాడు ఎవరు? దేవుడు. దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి దేవుడి దగ్గర వచ్చి మొరపెడితే గనక, అడిగితే గనక, ప్రభువా
ఫలానా అబ్బాయితో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అబ్బాయి ఎలాంటి వాడు? మంచోడా? నన్ను చూడగలడా? నన్ను పోషించగలడా? భక్తి కలిగి ఉన్నాడా? ప్రార్థన కలిగి ఉన్నాడా? విశ్వాసం కలిగి ఉన్నాడా అని అట్టి రీతిగా నువ్వు దేవునికి అడిగితే కనుక దేవుడు నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గర ఒక మంచి ఆలోచనను పొందుకోవాలని దేవుడు అతి ముఖ్యంగా ఈరోజు కోరుకుంటున్నాడు. ఏమండి, దేవుని ఆలోచన ఎలాగ తెలుసుకుంటాం? ఇది ఒక ప్రశ్న. దేవుని ఆలోచన ఎలా తెలుసుకుంటామండి? ఏమండి, దేవుడు ఆలోచన తెలుసుకోవాలంటే నువ్వు ఈరోజు ప్రార్థన చేసావు, పైనుంచి ఆకాశం నుంచి ఒక పేపర్ ఊడిపడిపోయి కింద పడుతుందా? లేదంటే నువ్వు ఇంట్లో పడుకుంటా ఉంటున్నావు, అమాంతంగా పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఇగో అమ్మ లెటరు, ఎవరంటే అంటే దేవుడు అంట పేరు. ఆ లెటర్లో చూస్తే అమ్మ దేవుడు పంపిస్తారు. దేవుడు అలా పంపిస్తారా? చెప్పండి. ఎవరో ఒకరు అన్నారంట, మా దగ్గర వచ్చేయండి, మా చర్చిలో మా దేవుడు మాతో మాట్లాడి మీకు చెప్పేస్తాడంట ప్రతిదీ. అది కూడా పొరపాటే కదా. అలా వస్తే ఇంకేంటండి? దేవుడు ఒక మంచి ఆలోచన మనకి ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఒక ఆలోచన మనం తెలుసుకోగలము. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆలోచన మనము తెలుసుకోగలం. దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోవాలి అని అంటే నువ్వు ప్రార్థించాలి. వాక్యంలో కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఎవరి దగ్గర కుమ్మరించాలి తెలుసా? దేవుని సన్నిధిలో దేవునికి నువ్వు కుమ్మరించేవాడిగా ఉండాలి. నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు సమస్తము ఎవరి దగ్గర కుమ్మరించాలంటే దేవుని దగ్గర నువ్వు కుమ్మరించాలి. కుమ్మరిస్తున్నావా? దేవుని దగ్గర నువ్వు కుమ్మరించేవాడిగా నువ్వు ఉండాలి. ప్రార్థన చేయడం వల్ల బట్టి నువ్వు ధైర్యం పొందుకోగలవు. ప్రార్థన చేయడం బట్టి దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోగలవు. ఈరోజు అన్ని చేయడానికి సమయం ఉన్నది కానీ ప్రార్థన చేయడానికి టైం లేదండి చాలా మందికి. వచ్చేసింది కదా, ఏంటి? ఫోన్ నొక్కుడు, ఇదొక నొక్కుడు, రిమోట్ నొక్కుడు, 2 నొక్కుడు. ఈ 2 ఎప్పుడు నొక్కుడు, అదే నొక్కుతా ఉన్నారు, ఇంకేం చేయట్లేదు. సెల్ ఫోన్ ఇది నొక్కేసి ఇవన్నీ చూస్తూనే ఉండాలి, నొక్కుడు. మళ్ళీ రిమోట్ నొక్కుడు, సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ చూస్తే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడా? సీరియల్ ద్వారా నీకు ఆలోచన ఇస్తాడా దేవుడు? 24 గంటలు కళ్ళు ఇక పెద్ద చేసుకుని 24 గంటలు చూస్తూనే ఉంటే ప్రవ్వా ఆలోచన ఈ ప్రవ్వా అంటే ఎలాగిస్తాడు దేవుడు? దేవుడు నీకు ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నారు, కానీ నువ్వు ప్రార్థనే చేయవు. దేవుని సన్నిధిలో అడగవు, పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టమ్మ గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీరైతే సెల్ ఫోన్, టీవీ రిమోట్ ఇవే నొక్కుతూ ఉంటాడు అంతే. అంత పాస్టర్లు చేస్తూ ఉంటారు. ఏమండి చెప్పండి, మనం చేయొద్దా? ప్రతిదీ పాస్టర్మే చేస్తారా? మనం చేయవలసింది చేయొద్దా? మనం కుమ్మరించొద్దా? మనం అడగొద్దా? దేవునికి మనం తెలియచేయొద్దా? మనం ఏం చేయకపోతే ఎలాగా? నువ్వు ఇంట్లో ఉన్న అన్నం నేను వండకపోతే నువ్వు ఎలా తింటావు? ఏమండి డబ్బులు ఉన్నాయండి, బయట నుంచి కొనుక్కొని వస్తానండి. అవును, డబ్బులు ఉన్నాయి, అలాగే అనారోగ్యం కూడా వస్తుంది. అండ్ ఇంట్లో చేసుకోవడం బట్టి ఎంత బాగుంటుంది, అలాగే మనం చేసుకుని తింటే అంత బాగుంటుంది. అలాగే నువ్వు కూడా ప్రార్థన చేస్తే కనుక దేవుడు తప్పక నీకు ఆలోచన ఇస్తాడు. ఎందుకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతలేదు? అటు ఇటు పరిగెడతా ఉంటున్న వారు చాలా మంది ఉన్నారండి. ఏమండి, అటు ఇటు పరిగెట్టిన వారు, కంగారు పడిన వారు బైబిల్లో మనకు కనబడుతున్నారు. ఎవరు అంటే యాకోబు కనబడతా ఉంటున్నాడండి. యాకోబు ఎవరు తరుముతా ఉంటున్నారంట? ఏసావు తన సహోదరు తరుముతా ఉంటున్నాడు. ఆ సమయంలో యాకోబు ఆ వార్త వినగానే ఎంతమందితో వస్తున్నాడంట? 300 మందితో అంట వస్తున్నాడంట. ఈ వార్త వినగానే యాకోబు భయపడిపోయాడు. భార్య పిల్లల్ని ఒకవైపు పంపించేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో యాకోబు ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ రాత్రి దేవుడితో పెనుగులాడాడు. కాబట్టి దేవుడితో పెనుగులాడి సమాధానము, ఆశీర్వాదం పొందుకోగానే ఏసావు మార్పు చెందాడు. అప్పుడు వచ్చి ఏసావు మనసు ఎలా మారిపోయిందో తెలీదు, సమాధాన పడిపోయాడు యాకోబుతో.
అంటే దేవుడు ప్రార్థన చేసే తప్పక మన పరిస్థితులు మారుస్తాడని ఇదే మనకి సరి అయిన ఉదాహరణ. మన శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తాడు ప్రార్థన వల్ల. నీకు తెలియని ధైర్యం పొందుకుంటావు. ఎలాగా? ప్రార్థన ద్వారా. ధైర్యంగా ఉండలేకపోతున్నావా? సమస్యలు చూసి భయపడిపోతున్నావా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? ఆలోచన కోసం అటు ఇటు పరిగెడుతున్నావా? అవన్నీ ఆఫ్ చేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. నీ పరిస్థితులు ఎదుర్కొంటానికి తెలియని ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యాకోబు అప్పుడు వరకు భయపడ్డాడండి. భయపడగానే దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేయగానే తెలియని ధైర్యముతో నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఏవండి, ఎవరికి తెలుసా ఇవన్నీ అనుభవం? ప్రార్థించేవాడికి తెలుసు ఇవన్నీ అనుభవం. ప్రార్థించలేని వాడికి ఏం తెలుసు? బిర్యానీ తిన్నవాడికే తెలుసు టేస్ట్. తినలేని వాడికి ఏం తెలుసు? అసలు బాగుంటుంది బిర్యానీ. ఏం టేస్ట్గా ఉంది? ఉప్పు ఎక్కువ ఉంటుంది, మసాలా ఉండదు, ముక్కలేమో ఉడకవు. నువ్వు ఎప్పుడైనా తింటే తెలుస్తుంది బిర్యానీ ఎలాగుందో. తినిన తర్వాత అబ్బా చాలా బాగుందండి అని అంటావు. అలాగే ప్రార్థన చేసిన వాడికే తెలుసు ప్రార్థన యొక్క విలువ. ప్రార్థన చేయలేని వాడికి ఏం తెలుసు విలువ? ప్రార్థన చేసిన వాడికే తెలుస్తుంది అనేకమైన దేవుని ఆలోచన. ప్రార్థన చేసేవాడికి దేవుడు అనేకమైన ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలా? ఏమండి, అప్పుల నుంచి బయటికి రావాలంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ దేవుడు నింపడు. ఎవరో పాస్టర్ గారు చెప్పారండి, మేము ప్రార్థన చేస్తే బ్యాంక్ నింపేస్తారంటే పొరపాటు, తప్పు. అలాగేం చేయడు. దేవుడు నీకున్న అప్పుల నుంచి బయటకు రావడానికి ఒక ఆలోచన ఇస్తాడు, తెలివిస్తాడు, నూతన ఆలోచన పుట్టించి ఎలాగా నువ్వు బయటికి రావాలా అని ఆలోచన ఇవ్వడం బట్టి దాని నుంచి నువ్వు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీకు ఎలాగ ఆలోచన ఇస్తాడు? అంటే కొంచెం వింతగా ఉంటుంది కదా. మనం చెయ్యము, దేవుని నుంచి కోరుకుంటాం. పాస్టర్ గారు చేస్తారా? చేయరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అంతే. చేసేవాడు దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యం ఇవ్వాలంటే ఏమండి, నిజంగానే చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. డాక్టర్ దగ్గర వెళ్ళొద్దంటారా? వెళ్ళండి. మన డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్తాము? వైద్యం తీసుకుంటానికి వెళ్తాం, మెడిసిన్ తీసుకుంటానికి వెళ్తున్నాం. కానీ స్వస్థపరిచేవాడు దేవుడు మాత్రమే. అవర్ గాడ్ ఈస్ ద ఓన్లీ హీలర్. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, చాలా మంది సేవకులు ఎలాగే బోధించారు ఏంటంటే, ఏమండి మీరు మీ చేతుల ద్వారా స్వస్థతలు చేస్తున్నాడు దేవుడు కదా, మరి మీకు అనారోగ్యాలు వస్తే ఎందుకంటే టాబ్లెట్లు వేసుకుంటున్నారంటే, బాబు టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నాం ఒకసారి తెలుసుకో. టాబ్లెట్ ఎందుకు వేసుకుంటాం? వైద్యం తీసుకుంటున్నాం, మెడిసిన్ తీసుకుంటున్నాం. టాబ్లెట్స్ లో ఏముంటది? యాంటీబయోటిక్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం బట్టి మనకు ఆరోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ స్వస్థపరిచేవాడు దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో చాలా మంది టాబ్లెట్ వేసుకున్నా కూడా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. రెండోది ఏంటంటే, దేవుడు మనకు ఆలోచన లాగిస్తా అంటే దేవుని వాక్యము ద్వారా మనకు దేవుడు ఆలోచన ఇస్తాడు. వాక్యంలో చూడండి, కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 50 వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదలలో ఇదే నాకు నెమ్మది కలుగున్నది. వాక్యం మనల్ని ఏం చేస్తాడంట? బ్రతికిస్తుందండి. వాక్యమే మనల్ని బ్రతికించేదండి. వాక్యము ద్వారా దేవుడు నీకు ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వాక్యం నువ్వు చదవగానే ఎవరో నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుందండి. నిజమేనండి. అనుభవంలో నువ్వు ఉన్నావో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే తప్పక నేనేమంటున్నానంటే ఆ అనుభవంలో ఉన్న వాడికే తెలుసండి. వాక్యము తీయగానే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, ఎవరో నీతో ముందుగా కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుందండి. ఎవరో నీకు సలహా ఇస్తూ ఉంటున్నట్టు ఉంటుందండి. ఎవరో నీకు ధైర్యం పరుస్తూ ఉంటున్నట్టుంటదండి. నువ్వు వాక్యం చదువుకోకుండా బైబిల్ ఏమో ఈరోజు ప్రార్థన అయిందా మూసేయడము, సెల్ ఫోన్లో పెట్టేయడము, బీరువాలో పెట్టేయడము. కొందరు తలదిండి కింద పెడతారు. సాతాను శక్తులు కదండి, దయ్యాలు వచ్చేస్తాయి కదండి. దానికోసం బైబిల్ పెట్టుకో. బైబిల్ దేనికి ఉన్నది? బైబిల్ తలదిండి కింద పెట్టుకుంటానికి ఉందా? బైబిల్ ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. ఏమండి, వాగ్దానాలు పెట్టుకోవడం బట్టి దయ్యాలు రావంట. వాగ్దానాలు బట్టి కాదు, ఆ వాగ్దానం నీ హృదయంలో పెట్టుకో. దేవుని స్తోత్రం. హృదయంలో పెట్టుకోకుండా నువ్వు అటు ఇటు గాడల మీద తగిలించి యేసుప్రభు బొమ్మండి, ఆ యేసుప్రభు బొమ్మ ఆయన, యేసు ఆయన
చెప్పండి, యేసు ఎలా ఉంటారు? ఏమంటే ఈరోజు కొత్త లేటెస్ట్ గా కొత్త ఫొటోస్ పెట్టుకుంటా ఉంటారు ఇంట్లో. యేసయ్య, ఈయన యేసయ్య, ఆయన ఒక యాక్టర్, ఆయన యాక్టింగ్ చేసిన వ్యక్తి. ఆయన మేకప్ వేసుకుని యేసులాగా తల వెంట్రుకలు వేసుకుని మంచిగా డ్రెస్ గా నీట్ గా ఫోటో తీసుకున్న ఆయన యేసు ప్రభు ఎలాగైపోయాడు? ఆయనే దేవుడు అంటున్నావు కదా, దయచేసి అది ఆయన దేవుడు కాదు. దయచేసి అవి మనం చేయొద్దు, అది విగ్రహారాధన. వాగ్దానాలు పెట్టుకోవడం బట్టి గోడలో కాదండి వాగ్దానాలు పెట్టాలి. వాగ్దానాలు మన హృదయంలో ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉంటే గనుక నీ బ్రతుకుల్లో మార్పు వస్తుంది, నీ జీవితంలో మార్పు వస్తుందండి. దేవుడు ఒక నూతన ఆలోచన ఇస్తాడండి నీకు. నువ్వు వాక్యమే చదువుకోకపోతే, ఏమండి నాకు చదువు రాదండి, వినటానికి చెవులు ఉన్నాయి కదా, వినటానికి అవకాశం ఉంది కదండి. ఏమండి ఒక నేను వీడియోలో చూస్తానండి, ఒక అతనండి చాలా ముసలి వయసులో ఉన్నాడండి. ఆయన వాక్యం ఎలాగ చెప్పేస్తున్నాడు తెలుసా? బైబిల్ లేకుండా చెప్పేస్తున్నాడు. ఆయనకి అడిగారు, ఏమండి మీరు వాక్యం ఎలా చెప్పేస్తున్నారు? స్కూల్కి వెళ్ళారంటే, నేను అస్సలు చదువుకోలేదు. మరి ఎలా చెప్తున్నారు అంటే, ఆయనంట కూర్చునంట ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు మంచిగా కూర్చుని వింటాడంట. ఆయన మనసు పెట్టి. ఈరోజు మనసు ఎక్కడ పెడుతున్నారు? చర్చిలో వచ్చిన కూర్చుని మనసు ఎక్కడో ఉంటుంది, అయోమయం లాగా ఓ గాలంతా తిరిగేసి వస్తుంది ఉంటుంది. కొందరికి ఇంట్లో, కొందరికి సూపర్ మార్కెట్, కొందరికి సెంటర్కి ఎప్పుడు వెళ్దామా, షాపింగ్ ఎప్పుడు వెళ్దామా, ఇంట్లో ఏం కూర వండామా, ఇంటికి వెళ్ళి ఏం చేయాలా, ఇవన్నీ ఆలోచన ఉంటే ఆ వాక్యము నీ హృదయంలో ఎక్కడికి వెళ్తుంది? వాక్యం అనే ఆ హృదయం అనే నేలలో వాక్యము అనే విత్తనం పడాలి అని అంటే నీ మనస్సు ఇక్కడ పెట్టాలి. ముందు నీ ఆలోచన ఇక్కడ ఉండాలి. నీ మనస్సు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఉంచుతావో ఆ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకంతే, బయటకు ఉంటాడు ఒకడు రెడీగా, ఆడితో పాటు వెళ్ళిపోతాడు. ఎవరో మన సహోదరుడు, ఎవరండి? అపవాది అనే సాతాన్. ఇప్పుడే చాలా వెయిటింగ్ చేస్తున్నాడు అండి, నాకు తెలుసులేండి. అపవాది అనే సాతాన్ రండి 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 అని అంటా ఉంటున్నాడు. ఎప్పుడొస్తావమ్మా నా బుజ్జికొండా అని అంటా ఉంటున్నాడు. ఎందుకు? మళ్ళీ స్టార్ట్ సీరియల్. ఇగో సీరియల్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఈరోజు సినిమాలు వస్తాయి, స్పెషల్ వచ్చేస్తుంది కదండి, ఫెస్టివల్ బోల్డ్ సినిమాలు వస్తాయి. కూర్చుని ఇంకా సూపర్. మాస్టర్ గారు రావుగానే గబగబ రిమోట్ తీసుకుని ఛానల్ మార్చేస్తారు. ఆరాధన, సువార్త, క్రైస్తుల పాటలు, దేవుణ్ణి స్తుతించుడి అని పాటలు వచ్చేస్తుంది. ఏంటో కానీ మాస్టర్ గారు వెళ్ళిపోయారా, పెట్టేయి. ఏమండి ఎవరిని మోసం చేస్తున్నాము? దేవుడు చూడట్లేదు అంటారా? దివారాత్రము దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు. నువ్వు సీరియల్ చూస్తున్నావా, ఏం చూస్తున్నావా, అన్ని చూస్తూ ఉంటాడు. పైనుంచి మనం అనుకుంటాం, మనమైనా మర్చిపోతామేమో సీరియల్ పేర్లు. అక్కడ దేవదూత అన్ని నోట్ డౌన్, సీరియల్ టైములు పేర్లు అన్ని రాసి, ప్రభా అక్కడ ఓపెన్, ప్రభా పలానా టైంలో పలానా సీరియల్ చూసిందంట. అవునా? దేవుడా నేను ఎప్పుడు చూశాను? నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడు మర్చిపోడు. మన యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడు మనకు ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాడు.